బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చాలా వరకు మన ఇంట్లో వస్తువులు ప్రత్యేకించి కొన్ని రోజుల్లో కానీ కొన్ని పర్వదినాల్లో కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి, ఇంకా మరీ కొన్ని విషయాల్లో మాత్రం అసలు అలాంటి వస్తువులు ఎప్పటికీ మనం ఇంకొకరికి ఇవ్వకూడదు అని చెప్పి చెప్పుకునే విషయాలు చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకుంటే వాటిలో నూనె ఒకరికొకరు దానం చేసుకోవడం కానీ, బదులులాగా ఇచ్చుకోవడం కానీ, అంటే మనకు సిటీల్లో ఇలాంటివి చాలా తక్కువగా వింటుంటాము. వినే వాళ్ళకి ఇది వింతగా అనిపిస్తుండొచ్చు, కానీ గ్రామాల్లో మాత్రం ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఎవరింట్లో అయినా ఏదైనా లేకపోతే వెంటనే పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకోవడం, ఇలాంటివి చూస్తుంటాం. అలా తెచ్చుకోకుండా ఉండాల్సిన వస్తువుల్లో ఉప్పు ఒకటి, నూనె ఒకటి, పెరుగు ఒకటి ఎక్కువగా తోడు పెట్టుకోవడానికి అని చెప్పి చిన్న గిన్నె తీసుకొని పోయి పెరుగు తోడుకి కావాలని ఇలా అడుగుతుంటారు. ఇలాంటివి అసలు అడగకూడదు, తెచ్చుకోకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి అంటుంటారు. ఇది నిజమేనా? ఒక మూఢనమ్మకంగా భావించవచ్చా? నిజంగా ఇలా తెచ్చుకోకూడని వస్తువులు, ఇవ్వకూడని వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ విషయం అయితే మనము చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి. ఇవైతే ఉన్నాయి, మూఢనమ్మకం కాదు, ఇది రియలే, వాస్తవమే. ఎందుకంటే మనకి కొన్ని రాజ్యాలు పోయినాయి అని చెప్పేసి మనం కథల్లో విన్నాం. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు పోయినాయి అని. ఏంటండి మీరు చెప్పొచ్చేది? ఇంత చిన్న బదులు ఇచ్చినందుకే రాజ్యాలు పోయినాయా? అంతే, కరెక్టే కదా. మరి ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు పోయినాయి అని చెప్పి మన కథల్లో విన్నాం, గుర్తుందా మీకు? ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు పోయినాయి అంటే మనకి వంటింట్లో ఉండి చేసి ఈ ఇంట్లో హోమ్ మినిస్టర్లా చేసేది ఆడవాళ్లే కదా. వాళ్లే కదా ఎక్కువ బదులు ఇచ్చుకునేది. మగవాళ్ళు అయితే డబ్బులు ఇవ్వటము, లేకపోతే మందులు పంచుకోవటము, షేరింగ్ అని నైట్కి మందు పంచేస్తూ ఉంటారు. అవన్నీ వల్ల రాజ్యాలు పోలేదు, ఆడవాళ్ళ వల్లే రాజ్యాలు పోయినాయి. అంటే మరి ఇలాంటి చిన్న చిన్న పెరుగు కానివ్వండి, నూనె తాలింపులు ఇలాంటివి ఇవ్వటం వల్లే రాజ్యాలు పోయినాయి. వాస్తవం, కథ నిజమే, వాస్తవమే. ఎందుకంటే కొన్ని రాజ్యాలు మీరు చూసినట్టయితే, మీరు ఆదిత్య 369 చూసారా మూవీ? పాతది, నా చిన్నప్పుడు వచ్చింది అది, బాలకృష్ణ. అయితే దాంట్లో మనకు రాజ్యం చూసినట్టయితే సంగీత శ్రీనివాస్ గారు డైరెక్షన్ అన్నమాట. దాంట్లో కొన్ని రాజ్యాలు చూసినట్టయితే బొదులు అని ఉంటుంది. అదే మనకి రాజ్యాల గురించి తెలియదు కాబట్టి, అంటే సైంటిఫిక్గా మనకి ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా మూవీ చెప్తా ఉన్నా. అయితే మనకి వస్తు మార్పిడి అని ఉండేది మనకు ఒకప్పుడు పూర్వంలో. వస్తు మార్పిడి అంటే ఇప్పుడు మీరు పంట వేస్తే మీ పంటని నాకు అవసరమైతే తీసుకోవాలి, నా దగ్గర వస్తువు ఏమైనా ఉంటే మీరు తీసుకోవాలి. ఇది వస్తు మార్పిడి అని కులాలు అక్కడే మనకి ఏర్పడ్డాయి. మనకి కులాలు అనేది ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క ఐటెం, వాళ్ళకి నచ్చిన ఐటెం చేసేవారు. ఇప్పుడు వడ్రంగి అని, లేకపోతే బంగారం చేసేతను, లేకపోతే కూరగాయలు పండించేతను, ఇలా కులాలు ఏర్పడ్డాయి. కులం అనేది ఒకప్పుడు ఉండేది కాదు మనకి. రాజ్యాలు ఉన్నప్పుడు కులాలు ఉండేవి కాదు. చాకలవారని ఇలా ఎవరికి నచ్చిన వృత్తులు వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే తర్వాత కాలంలో ఏంటంటే కులాలుగా, ఇప్పుడు మతాలుగా ఇవన్నీ ఇప్పుడు వచ్చా ఉన్నాయి. అయితే వీటిలో ఏమైందంటే ఈ కులాలుగా మారిపోయినప్పుడు వస్తు మార్పిడి అని ఉండేది. డబ్బుతో వ్యవహారం కాదు. అప్పుడు ఏది అవసరం ఉందో మీకు, నా దగ్గర ఆ వస్తువు ఉందంటే మీ వస్తువు నాకు ఒకటి ఇచ్చేసి నేను మార్చుకునేవాడిని అనమాట. అలా రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయా? అలాంటి రాజ్యాలు ఇప్పుడు లేవు కదా. ఎందుకు సాగలేదు రాజ్యం అంటే ఆ వస్తువు మార్పిడి వల్లనే రాజ్యాలు పోయినాయి. దానము అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు గ్రహాల్లో కొన్ని బాగాలేదు అంటే, శుక్రుడు గ్రహం బాగాలేదు అనుకోండి, జీడిపప్పు దానం అంటారు. శని బాగాలేకపోతే నువ్వులు దానం అంటారు. రాహుకేతు బాగాలేకపోతే గోధుమలు కందులు దానం ఇవ్వమంటారు. ఎందుకు దానం ఇవ్వమంటారు? ఆ దోషం పోతుందని. దానం ఇవ్వడం వల్ల దోషం పోతుంది అని, అంతే కదా. గ్రహాలు దేవుళ్ళే ఒప్పుకున్నారు. దానికోసమే బ్రాహ్మణికి దానం ఇవ్వండి, లేదా పేదవాళ్ళకి పంచండి అని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు అదిగా చెప్తారు. మీకున్న దోషం పోవాలి అంటే మీరు దానం చేయండి అని చెప్తారు, అంతే కదా. అయితే మనకి దానం చేస్తే దోషాలే పోతున్నప్పుడు ఇంట్లో వస్తువు దానం చేస్తే రాజ్యాలు ఎలా పోతాయి? దానం చేస్తే మంచి జరగాలి కదా. కాకపోతే కొన్ని వస్తువుల్లో కొంతమంది ఉంటారు. ఇప్పుడు నువ్వుల్లో శని భగవానుడు ఉంటారని భావించి నువ్వులు దానం చేస్తారు. కాజు, జీడిపప్పు వాటిల్లో, బాదం పప్పు వాటిల్లో ఆ శుక్రుడు ఉంటాడు కాబట్టి ఆ దానం చేస్తే వాటి వల్ల దోషం పోతుంది అంటారు. అలానే మనకి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆవాలు, మెంతులు, అలానే పసుపు, అలానే మనకి పసుపుతో పాటు పెరుగు, నూనె, వీటిల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఈ లక్ష్మీ అమ్మవారు ఉన్న వాటిని దానం చేయడం ద్వారా, ఇంకా ఆకుకూరల్లో కూడా ఉంటారు, తోటకూర, గోంగూర, ఇలాంటి వాటిలో ఉంటారు. అంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. అది వస్తు మార్పిడి కాదు. వస్తు మార్పిడి చేస్తేనే రాజ్యాలు కూలిపోతే, ఇళ్ళు కూలిపోతే, అందరితో వాళ్ళు ఇలా దిగిపోతూ ఉంటారు అనమాట. అందుకే పెరుగు దానం కానివ్వండి, ఆయిల్ దానం, అలానే మనకి కొన్ని రకాల వస్తువులు, మెంతులు, ఆవాలు, ఇలాంటి దానాలు చేయకూడదు. జీలకర్ర కూడా దానం చేయకూడదు. జీలకర్ర ఎందుకు దానం చేయకూడదు అంటే, జీలకర్ర దానం చేయండి, సాయంత్రం కల్లా గొడవ అవుతుంది మీకు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏదో విధంగా చాడీలు చెప్పడమో, ఏదో విధంగా మనస్తత్వం రావడం జరుగుతుంది. ఎక్కువ కాలం ఉండదు.
అందుకనే మీరు గమనించినట్టయితే ఏదైనా చిన్న చిన్న వస్తువులే దానం చేస్తారు. బంగారం దానం చేయమనండి, ఏదైనా దేవుడి పేరు చెప్పి వేస్తారు తప్పితే బంగారం దానం ఎవరు చేయరు, ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి. ఈ పెరుగు కానివ్వండి, నూనె, అలానే మెంతులు, అలానే కనుక ఏవైతే ఉన్నాయో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడ కూడా దానం చేయకూడదు. గేదె పేడ అంటే కామన్, కానీ ఆవు పేడ కూడా దానం చేయకూడదు. కానీ విలేజ్లలో ఆవు పేడ కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటారు. కాదు, విలేజ్లో వాళ్ళు ఎంతమంది బాగుపడ్డాడు చూసారు మీరు? అంత మాట అన్నారు ఏంటండి? మరి అంతే కదండి. ఇప్పుడు మనకి చూసినట్టయితే పెద్ద పెద్ద ఆసాములు ఉండేవాళ్ళు, 100 ఎకరాల పొలాలు ఉండేవాయి. ఇప్పుడు ఉన్నాయా అండి ఎవరికైనా? 100 ఎకరాల పొలాలు ఈ రోజు ఎవరికైనా ఉన్నాయా? 1 ఎకరం ఉంటేనే గొప్ప. ఎకరం ₹1,00,00,000 వాల్యూ కాదు ఇక్కడ. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత తినగలుగుతున్నాం, ఎంతలా ఉండగలుగుతున్నాము. ఒకప్పుడు చౌదరీస్ కానీ, రాజులు కానీ, ఇట్లా రాజులని చౌదరీస్ అని ఉండేవాళ్ళు కదా, విలేజ్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత చాలా రకాలుగా పేర్లు పెట్టుకుని ఉండేవాళ్ళు. వాళ్ళకి కొన్ని జమీందారులని ఇలా కొన్ని ఎకరాలు ఉండేవి. ఆ ఊరిని కాదు, ఆ రాజ్యాన్ని, ఆ మండలాన్ని కూడా పాలించేటువంటి డబ్బులు ఉండేవి ఒక్కొక్కరి దగ్గర. ఈ రోజు ఉండట్లేదంటే అలా దానాలు చేయబట్టే. ఆ దానాలు ఎవరు చేస్తారు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కదా అప్పట్లోను. ఇప్పట్లయితే అందరూ కలుసుడిగా కలుబడిగా ఒక మాట మీద ఒకళ్ళు అభిమానంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు, లేకపోతే జరగదు. ఇప్పుడున్న జీవన శైలి ప్రకారంగా అయితే ఇద్దరు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒకరికి దానం ఇచ్చేటువంటి ఇది లేదు. కాకపోతే ఆ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి దానానికి వీళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. అందుకని అలాంటి దానాలు అనేది ఇవ్వకూడదు. లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి దానాలు చేయకూడదు. దాంట్లో మేజర్గా ఏంటంటే మెంతులు, పికిల్స్ కూడా దానం చేస్తూ ఉంటారు. పికిల్ పెట్టానని చెప్పి దానం చేస్తూ ఉంటారు. పికిల్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఉంటారు. పికిల్ కూడా దానం చేయకూడదు. బుక్స్ దానం చేయకూడదు. ఏది ఊరకి ఇవ్వకూడదు. మామూలుగా చెప్పాలంటే ఊరక ఇంట్లో వాడుకునే వస్తువు కూడా ఊరకి ఇవ్వకూడదు. ఒకవేళ ఇనుము ఇచ్చామనుకోండి, ఇనుములో కూడా లక్ష్మి ఉంటారు. శనీశ్వరుడు ఉంటారని అందరూ అంటారు, కానీ శనీశ్వరుడు ఉండడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. మన ఇనుము కూడా నల్లగానే ఉంటుంది కదా. మరి వెంకటేశ్వర స్వామితో ఎందుకు పోల్చారు ఇనుముని? అది కూడా దానం చేయకూడదు, దానం తీసుకోకూడదు, దానం చేయకూడదు. ఏది కూడా మీరు శనివారం అయినా కొనుక్కోవచ్చు. కొంతమంది శనివారం రోజు కొనకూడదు అంటారు, కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. కాదు డబ్బులు ఇవ్వాలి. ఒకప్పుడు ఉప్పుని శుక్రవారం పూట కనుక కొనుక్కొచ్చుకుంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు కదా, నిజమేనా? అలా ఏం ఉండదండి. ఒక్కొక్క ఏరియాలో ప్రాంతీయ ఆచారం ఉంటుంది. ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఏరియాలో చూసుకుంటే గురువారాన్ని శుక్రవారంగా భావిస్తారు. గురువారం రోజు కొనుక్కోరు. గురువారం రోజు లక్ష్మీ అమ్మవారిగా భావిస్తారు. ఆ రోజు ఎవరికి దానం చేయరు, ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఉప్పు గారిద ఏం దానం చేయరు. ఒక్కొక్క దగ్గర ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా శుక్రవారం అంటారు. కానీ లక్ష్మీ అమ్మవారు మీరు ప్రతిరోజు తింటారుగా, ప్రతిరోజు ఆహారం తింటారుగా. అలానే మీకు ప్రతిరోజు మనం ఎలా తింటున్నామో లక్ష్మీ అమ్మవారు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వస్తారు. ప్రతి ఇంటి ముందు లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఉంటుంది. వారంతో సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే చేయలేక ఒక వారాన్ని డిసైడ్ చేసుకున్నారు. ఆదివారం రోజు చర్చి, శుక్రవారం రోజు మసీదు, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఇలా డిసైడ్ చేసుకున్నారు. వారాలు దేవుళ్ళు పెట్టలేదు, మనం డిసైడ్ చేసుకున్నాం. సోమవారం రోజు ఒక పొద్దుంటేనే శివునికి ఒకటి ఉండాలి, లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఉండాలి, శుక్రవారం రోజు పూజించాలని చెప్పేసి అని మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ దానాలు అనేది మాత్రము ఎవరికి ఇవ్వకపోవడం మంచిది. ఒక పెరుగనే కాకుండా, ఆయిల్ అనే కాకుండా, తాలింపు గింజలు అనేది కాకుండా ఏ వస్తువైనా సరే దానం ఇవ్వకపోవడం మంచిది. ఇవ్వకూడదు. మంచినీళ్ళు ఇవ్వచ్చు, అంతమించి అన్నం కూడా పెట్టకూడదు వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళ పాపాలు పోయేందుకు, వాళ్ళకు వచ్చినందుకు ప్రేమగా అభిమానంతో ఉండేందుకు పెడతారు. అందుకే ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు చుట్టం చూపుగా వెళ్లకుండా ఏదైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు. ఏదైనా సరే ఈ పండో పువ్వో లేకపోతే ఏదైనా ఫ్రూట్లో ఏవో రకమైనటువంటివి తీసుకుని వెళ్తారు. ఎందుకు అంటే పోయేటప్పుడు ఊరకనే వెళ్ళకూడదు, వచ్చేటప్పుడు ఊరకనే రాకూడదు. అందుకనే భోజనం చేసినా కూడా దానికి సరిపోయేటట్టుగా డబ్బులు ఇచ్చి కొంటున్నారు కాబట్టి దానికి సరిపోయేటట్టుగా ఏదైనా తీసుకుని వెళ్ళి తినేసి వస్తారనమాట. అంతేగాని ఊరకి వెళ్ళకూడదు. ఊరకి వెళ్ళారు అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అటెన్ వెళ్ళిపోవచ్చు, లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వీళ్ళ దగ్గరికి రావచ్చు. అందుకని చుట్టం చూపుగా వెళ్ళినా కూడా ఏదైనా వస్తు రూపంగా తీసుకుని వెళ్ళినా, ఏదైనా ఆహార రూపంగా తీసుకుని వెళ్తే కూడా ఎవరి ఇది వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. అంతేగాని దానాలు అనేది చేయకూడదు. ఎలాంటి పెరుగు కానివ్వండి, ఎలాంటి ఉప్పు కానివ్వండి, లేకపోతే ఆయిల్స్, మెంతులు ఇలాంటి ఏది దానం చేయకూడదు. అలాంటి దానాలు చేసినందువల్లే రాజ్యాలు కోల్పోయినాయి. అలాంటి దానాలు చేయడం ద్వారానే ఉమ్మడి కుటుంబాలకు వస్తా ఎడబాటు అయిపోయినాయి. ఈరోజు మనకి ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు ఇలాంటి దానాలు చేయబట్టే. ఒకప్పుడు దానం అంటే మంచాలు అవి కూడా చేసేవారు. పెళ్ళైన తర్వాత సారని చెప్పి పంపించేవాళ్ళు. అలాంటి ఏం చేయకూడదు. మీరే అన్ని పంపిస్తే వాళ్ళు ఎప్పుడు బ్రతకాలి? అది దానం ఎలా అంటారు? అమ్మాయికి వాళ్ళు పుట్టింటి కాటుగా ఇచ్చి పుట్టింటి వాళ్ళు బాగుపడ్డాడు చూసారా మీరు ఎప్పుడైనా? ఆడపిల్ల పుట్టింటి వాళ్ళు, ఆడపిల్ల పుట్టినప్పుడు బాగుపడతారు. పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు అలా అడుగండిపోతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత వీళ్ళింట్లో అవన్నీ తీసుకొచ్చి వీళ్ళింట్లో బాగుంటారు. అత్తోళ్ళింటూను తన్నులు తింటూను కొట్లాడుకుంటూను వీళ్ళింట్లో బాగుంటారు. అంటే ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు, సార రూపంగా తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు ఇక్కడ ఏమి ఉండదు ఇంకా. అందుకోసమే అక్కడక్కడ అప్పుడప్పుడు వాయనాలని అవని ఇవన్నీ చేస్తుంటారు. ఆ దోషాలు పోయేందుకు పుట్టింటి నుంచి వచ్చేది వాయనం కూడాను.
వాయన దానం అనేది ఆ దోషాలు పోవాలి కదా పుట్టింటోళ్ళకి మరి. అందుకని ఆ వాయనాల దానాలు అలాంటివి చేస్తుంటారు. ఆ గౌరీమాతను పూజించుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయటం ద్వారా కొంతమేర ఉపశమనం దొరుకుతుందని మాత్రం తప్పితే కట్నాలు ఇవ్వటంలాను, సారి పెట్టుకోవటాలు, లేకపోతే ఇలాంటి దానాలు చేయడం ద్వారా అక్కడ రాజ్యాలే కూలిపోతుంది కాబట్టి వీళ్ళు ఇల్లు కూడా అలా స్థాయికి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి దానాలుగా ఎవరికి చేయకండి. దానం తీసుకోవడం కూడా తప్పే. దానం తీసుకోవడం కూడా ఒకటేందండి, వీళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి పోతుంది ఒకటి, వాళ్ళింటో వీళ్ళింటో దోషాలు ఏమవుతున్నాయో అవి వాళ్ళకి వస్తాయి దానం తీసుకున్న వాళ్ళకి. అది కూడా ఎఫెక్టే. దానం తీసుకోవడంతో వీళ్ళింటో లక్ష్మీదేవి వస్తుంది. ఆ లక్ష్మీదేవితో పాటు దోషాలు ఉంటాయి కొన్ని, ఆరోగ్యపరంగానో లేకపోతే వాస్తు ప్రకారంగానో నెగిటివిటీ, వాళ్ళ ఇంటి ఏదైనా చెడు జరిగి ఉంటే నెగిటివిటీ ఉంటుంది, 1 year పాటు ఉంటుంది. అలా నెగిటివిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాల్పంచుకున్నట్టే. అందుకని దానం కూడా తీసుకోకూడదు. ఎవరైనా ఇచ్చారు అంటే ఊరికనే దానం తీసుకోకూడదు, అది అందరూ వాడుకోకూడదు. బట్టలు దానం చేస్తారంటే దాని తగ్గట్టుగా ఎదురుగా పెట్టాల్సింది మీరు ఖచ్చితంగా. ఏదైనా దానం చేస్తే అది ఊరికనే తీసుకోకూడదు, మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. అప్పుడు కొంతమేర ఆ ఉపశమనం దొరుకుతుంది. ఎందుకు వెంకటేశ్వర స్వామికో లేకపోతే శివుడికో మనం ఉండిలో వేస్తాం? దానం అనే కదా అది కూడాను. ఎందుకు మన దోషాలు పోతాయనే కదా. అందుకని మనం కూడా ఆ దోషాలు పోగొట్టుకొని దానం ఇస్తారు కొంతమంది, అవి స్వీకరించకూడదు. ఎందుకు గుడి మీద ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు ఎప్పుడు అడుక్కునేలానే ఉంటారు, వాళ్ళ దోషాలని తీసుకుంటారు కాబట్టి. వాళ్ళకి చూడండి ఇంకో 1 year 2 years 5 సంవత్సరాలని వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు, అంతే కదా. వాళ్ళు ఏం తినడానికి అర్హులుగా ఉండరు అనమాట. ఆ దానాలను మనం చేసినవన్నీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఇస్తారు ఉంటారు వాళ్ళు దోషాలన్నీ. అందుకని దానం అనేది చేయకూడదు, దానం అనేది తీసుకోకూడదు. ఇది ఎదురుగా ఇచ్చింది ఏదైనా తీసుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులే పనిచేస్తాయి కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది, కానీ మనం అలాంటి ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇది దానాలకు సంబంధించి. ధన్యవాదాలండి.